టమాటో ఊరగాయని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ చూపించిన మెజర్మెంట్లు అంటే 2 కేజీల టమాటోలకి జీలకర్రని, మెంతుల్ని, ఆవాల్ని వేయించేసుకొని మెత్తటి పొడి చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. టమాటోల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఏమాత్రం లేకుండా తుడిచేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన మెజర్మెంట్లో చింతపండుని తీసేసుకోవాలి. అలాగే ఉప్పుని, పసుపుని కూడా తీసేసుకొని ఇవి మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ పైన ఉంచేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే అడుగంటిపోతుంది. సో దగ్గరే ఉండి బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్నట్లయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఎండతో పని లేకుండా చేసుకునే టమాటో ఊరగాయకి ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను. ఇది ఇలా చిక్కపడిన తర్వాత ఇందులో కారంని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతి పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసేసుకొని మళ్ళీ అంతా కూడా ఇలా కలిపేసుకొని దగ్గర పడినిచ్చేసి ఇలా దగ్గర అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న ఈ పేస్ట్లో పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా వేపేసుకొని కలుపుకొని ఇలా దగ్గర పడేలాగా ఉడికించేసి స్టోర్ చేసుకుని